జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో భీమవరం విద్యార్థులకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఎక్కడో 3000 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్గిల్లో భీమవరం విద్యార్థులకు ఎగ్జామ్ సెంటర్ కేటాయించారు. దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు అవాక్కయ్యారు. ఈ సమస్యను ఐ న్యూస్ దృష్టికి తీసుకొచ్చారు. విద్యార్థుల సమస్యపై ఐ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. ఆప్షన్ ఇవ్వకపోయినా ఎక్కడో కార్గిల్లో ఎగ్జామ్ సెంటర్ ఇవ్వటం, ఈ నెల 29న పరీక్ష రాశాక తిరిగి 30న పేపర్ 2కు విశాఖలో సెంటర్ కేటాయించడంతో విద్యార్థులు ఎలా వెళ్లి పరీక్ష రాస్తారని ప్రశ్నలొచ్చాయి. ఈ సమస్యను ఐ న్యూస్ ద్వారా తెలుసుకున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి తీసుకెళ్లడంతో సమస్య పరిష్కారమైంది. భీమవరం విద్యార్థులు సాయి లోకేష్, కేతా తేజ చరణ్లకు పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఎగ్జామ్ సెంటర్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది ఎన్టీఏ. సమస్య పరిష్కారానికి ఐ న్యూస్ తీసుకున్న చొరవపై కృతజ్ఞతలు తెలియజేశారు విద్యార్థులు, వారి పేరెంట్స్. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ భార్గవ్, ఎట్టకేలకు విద్యార్థులకు కొంత ఉపశమనం లభించింది. ఐ న్యూస్ ప్రచారం చేసిన ఈ కథనానికి అటు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో కొంత ఉపశమనం లభించింది. విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి భార్గవ్? అటు జేఈ మెయిన్స్ పరీక్షలకు సంబంధించి గత ఏడాది కూడా కొన్ని తప్పిదాలు జరిగిన నేపథ్యంలో అనేక ఉద్యమాలు దేశవ్యాప్తంగా కూడా జరిగాయి. అలాగే ఈ ఏడాది కూడా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విద్యార్థులకు ఎక్కడో 3000 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్గిల్ సెంటర్ లో పరీక్షా కేంద్రాన్ని కేటాయించడం పట్ల వారు అటు కేంద్ర విద్యాశాఖని కానీ అలాగే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎవరైతే ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారో వారికి కూడా అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా స్పందించకపోవడంతో మన ఐ న్యూస్ ను ఆశ్రయించారు. ఐ న్యూస్ కూడా ఈ విషయంపై వరుస కథనాలు ప్రచురిస్తూ కూడా ఏదైతే కార్గిల్లో తొలి పరీక్షా కేంద్రం పేపర్ 1 జనవరి 29వ తేదీన, ఆ మరుసటి రోజే విశాఖపట్నంలో పేపర్ 2 జేఈ మెయిన్స్ కి సంబంధించి పరీక్షా కేంద్రాలు విధించడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ పరీక్షా కేంద్రం మార్పు చేయాలంటూ కూడా మన ఐ న్యూస్ కూడా ప్రత్యేక కథనాలను ప్రసారం చేసింది. ఈ కథనాలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించిందని కూడా చెప్పుకోవచ్చు. విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం అవ్వకుండా వెంటనే స్పందించాలంటూ కూడా ఐ న్యూస్ కోరడం, ఆ విషయం కేంద్ర మంత్రి వర్మ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆ కేంద్ర మంత్రి కూడా వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో ఈ విషయంపై మాట్లాడారు. ఆయన నుంచి కూడా నేరుగా ఒక రాతపూర్వకంగా కూడా ఫిర్యాదు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా ఎంతో దూర ప్రయాసాలు కోర్చి విద్యార్థులు వెళ్లి పరీక్షలు రాయాలంటే ఏ విధంగా సాధ్యమవుతుందంటూ కూడా ఆయన కూడా లేఖలో పేర్కొంటూ అటు కేంద్ర విద్యాశాఖ మంత్రికి కూడా లెటర్ రాయడంతో వారు సానుకూలంగా ఈ విషయంపై స్పందించడం జరిగింది. అసలు ఈ తప్పు ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది? ఎందుకంటే వారు భీమవరం చెందినటువంటి ఇద్దరు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో భీమవరంలో తిరుమల కళాశాలలో ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థులు, వారిద్దరికి సంబంధించి కూడా ఆ సాయి లోకేష్, పడవల సాయి లోకేష్, కేతా తేజ చరణ్ వీరిద్దరూ భీమవరం, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, ఏలూరు ఈ 4 పరీక్షా కేంద్రాలను ఆప్షనల్ గా పెట్టుకుంటే కాశ్మీర్ అవతల లడక్ వద్ద ఉన్నటువంటి ఆ పరీక్షా కేంద్రం ఏదైతే ఉందో అక్కడ ఏ విధంగా ఇచ్చారు కార్గిల్ పరీక్షా కేంద్రాన్ని, ఆ మరుసటి రోజు విశాఖలో ఏ విధంగా ఇచ్చారంటూ కూడా ఆ విషయంపై పూర్తిగా కేంద్ర విద్యాశాఖ కూడా పూర్తిగా ఆలోచించి ఆ పరీక్షా కేంద్రాన్ని మార్పు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం అయితే జరిగింది. విద్యార్థుల సొంత జిల్లా అయినటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలోనే వారికి పరీక్షా కేంద్రాన్ని కేటాయించాలంటూ కూడా ఉత్తర్వులు ఇవ్వడంతో వారందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తొలుత ఎన్టీఏ స్పందించకపోయినప్పటికీ కూడా ఐ న్యూస్ వెంటనే వార్తలో ప్రచారం చేయడం, ఆ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం, దానికి సంబంధించి సమస్య పరిష్కరించడం పట్ల ఐ న్యూస్ వారందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే కేంద్ర విద్యాశాఖ దీంట్లో మరొక నిర్ణయం కూడా తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు. కేవలం వారి దృష్టికి వెళ్ళినటువంటి భీమవరం ఇద్దరు విద్యార్థులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో జేఈ మెయిన్స్ రాస్తున్నటువంటి విద్యార్థులకు అనేక మందికి ఇదే విధంగా పక్క రాష్ట్రాల్లో ఇలాగే ఎంతో దూరం ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు వచ్చాయి. వారందరికీ కూడా వారి సొంత రాష్ట్రాలు లేదంటే వారు కోరుకున్న సొంత జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించాలంటూ కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిర్ణయం తీసుకున్నారంటూ ఈ రోజు కేంద్ర సహాయ మంత్రి వర్మ కూడా స్పష్టం చేయడం పట్ల అటు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా ఐ న్యూస్ కు కృతజ్ఞతలు తెలియజేసిన పరిస్థితి ఉంది. పవన్. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.